కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పర్యటన శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యూదుల యొక్క క్యాలెండర్ గురించి మీతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. రకరకాల క్యాలెండర్స్ ఉన్నాయి, వాటి గురించి ఈరోజు మాట్లాడతాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 1వ వచనములో, అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించెను. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల కాలంలోనే ఈ నెలల గురించినటువంటి ప్రస్తావన ఉన్నది, సమయముల గురించిన ప్రస్తావన ఉన్నది. జనరల్గా క్యాలెండర్ని చంద్రుని యొక్క కదలికలను బట్టి లేదా సూర్యుని యొక్క కదలికలను బట్టి తయారు చేస్తారు. ఈ రోజున ప్రపంచ దేశాలలో దాదాపుగా 40 రకాల క్యాలెండర్స్ అందుబాటులో ఉన్నాయి, వాడుకలో కూడా ఉన్నాయి. రకరకాల దేశాల వారు రకరకాల క్యాలెండర్స్ని అనుసరిస్తూ ఉంటారు. యూదుల యొక్క క్యాలెండరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. 1582వ సంవత్సరంలో పోప్ గ్రెగోరీ 13 అంటే 13వ పోప్ గ్రెగోరీ అనేటువంటి వ్యక్తి గ్రెగోరియన్ క్యాలెండర్ని ఆవిష్కరించాడు. అయితే మన భారతదేశంలో సాకా క్యాలెండర్ అనేటువంటి దాన్ని వాడుతూ ఉంటారు. ఈ సాకా క్యాలెండర్లో 365 రోజులు వస్తాయి, 12 నెలలు వస్తాయి. శాతవాహన శాలివాహన వంశముల వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో కొంతమంది పండితుల యొక్క సహాయాన్ని తీసుకొని ఈ సాకా క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటికీ భారతదేశం వారు ఈ సాకా క్యాలెండర్ని వాడతారు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పోప్ గ్రెగోరీ 13 అనేటువంటి వ్యక్తి ఆవిష్కరించినటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్కు సాకా క్యాలెండరు దాదాపుగా సమానంగా ఉంటుంది, సేమ్ ఉంటుంది, ఏం మార్పులు ఉండవు. కానీ యూదుల క్యాలెండర్ అలా ఉండదు. వారికి రోజులు తక్కువ వస్తాయి, దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు పండుగలను ఆధారం చేసుకుని, ఆచార సంప్రదాయాలను ఆధారం చేసుకుని, చంద్రుని యొక్క కదలికలను ఆధారం చేసుకుని వారు ఒక క్యాలెండర్ తయారు చేసుకోవడం జరిగింది. యూదుల క్యాలెండర్లో 12 నెలలు ఉంటాయి. చంద్రుని యొక్క కదలికలను ఆధారం చేసుకుని వీరు క్యాలెండర్ తయారు చేసుకున్నారు. ప్రతి నెలలో 29 రోజులు, కానీ కొన్ని నెలలలో 30 రోజులు రావడం జరుగుతుంది. అయితే మొత్తం మీద 354 రోజులే వస్తాయి. ఇప్పుడు మామూలుగా గ్రెగోరియన్ క్యాలెండర్ కానీ సాకా క్యాలెండర్ కానీ చూసుకుంటే 365 రోజులు వస్తాయి. 5 ఏళ్ళకు ఒకసారి లీప్ సంవత్సరం అనే పేరుతో 366 రోజులు రావడం జరుగుతుంది. మరి యూదుల క్యాలెండర్ ప్రకారము 12 నెలలు ఉన్నప్పటికీ 354 రోజులే వస్తాయి. అంటే 11 రోజులు తగ్గుతున్నాయి అన్నమాట. ఈ 11 రోజులు తగ్గినా పర్వాలేదు, మా పండుగలను ఆధారం చేసుకునే మేము క్యాలెండర్ని ఫాలో అవుతాము అని వాళ్ళకి నచ్చిన విధంగా, వారు మెచ్చుకునే విధంగా వాళ్ళు క్యాలెండర్ని తయారు చేసుకోవడం జరిగింది. సుక్కోతు పండుగ కానివ్వండి, గుడారాల పండుగ కానివ్వండి, పర్ణశాలల పండుగ కానివ్వండి, పస్కా పండుగ కానివ్వండి, ఈ పండుగలన్నింటినీ కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఆ సీజన్స్ని బట్టి మీకు ఆ పండుగలు ఏంటో, ఆ క్యాలెండర్ ఎలా ఉంటుందో, ఏ నెలలో ఏముంటుందో, అలాగే ఈ నెల ప్రస్తావించబడిన లేఖన ఆధారం బైబిల్లో ఎక్కడుందో పూర్తి సమాచారాన్ని మీకు చక్కగా డిస్ప్లేలో చూపించి మరీ మీకు నిరూపిస్తాను. ఇక ప్రపంచ దేశాలలో వాడుకలో ఉన్నటువంటి ఈ 40 రకరకాల క్యాలెండర్స్లో అత్యంత పురాతనమైన క్యాలెండర్ ఏదైనా ఉంది అంటే అది యూదులు తయారు చేసుకున్న క్యాలెండరే. ఇది చంద్రుని యొక్క కదలికలను ఆధారం చేసుకొని వారి యొక్క పండుగల సమయాన్ని పొరపాటున కూడా ఒకరోజు అటు ఇటుగా కూడా కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి క్యాలెండర్. క్రీస్తు పూర్వము 3760వ సంవత్సరములో ఈ క్యాలెండర్ని యూదులు తయారు చేసుకుని ఆవిష్కరించి పాటించటం ప్రారంభమైంది. మరి వారి యొక్క క్యాలెండర్ ఎలా ఉన్నదో
వారి నెలలు ఏంటో, వాటి పేర్లు ఏంటో, ఆ పేర్లు బైబిల్లో ఎక్కడెక్కడ ప్రస్తావించబడినవో మీకు డిస్ప్లేలో ఒక టేబుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 12 నెలలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అబీబు నెల, జీపు నెల, సీవాను, తమ్మోజు, ఆవ్, ఏలూలు, ఏతని, బూలు, కిస్లేవు, టెబేతు, సెబాటు, అదారు. వీటన్నిటికీ కూడా ఇక్కడ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒక ఆవు అనేటువంటి నెల అక్కడ పైన తమ్మోజులో, అలాగే ఏలూలులో కొంతవరకు అక్కడ పార్టిషన్, ఇక్కడ పార్టిషన్ మధ్యలో ఉంటుంది కాబట్టి నేను దీనికి రెఫరెన్స్ని చూడలేదు. కాబట్టి కావనెంట్ విత్ గాడ్, దేవునితో వారు ఒడంబడిక చేసుకున్నటువంటి నెల అని గుర్తించి మీకు అలా మెన్షన్ చేయడం జరిగింది. యూదుల యొక్క పండుగలు చంద్రుని యొక్క కదలికలను ఆధారం చేసుకుని భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో యూదులు చేసుకునేటువంటి ఈ పండుగల గురించినటువంటి ఒక పట్టిక కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనంలో నోవహు వయసు యొక్క 600 సంవత్సరము. చూడండి, మీరు ఇక్కడ నోవహు గారి కాలములోనే జలప్రళయమునకు ముందు బ్రతికినటువంటి, జలప్రళయము తర్వాత కూడా బ్రతికినటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ కుటుంబంలో నోవహు. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున. ఇప్పుడు 2వ నెల మనకి జీప్ అనే ఒక నెల ఉంది. ఇది రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో, అలాగే 6వ అధ్యాయము 37వ వచనంలో కూడా జీప్ అనేటువంటి నెల కనిపిస్తుంది. ఆ జీప్ అనేటువంటి 2వ నెల 17వ దినమున. చూడండి, ఇక్కడ సంవత్సరం ఉన్నది, నెల ఉన్నది, ఆ రోజు కూడా వీళ్ళు తారీఖును మెన్షన్ చేస్తున్నారు. ఎంత ఖచ్చితంగా ఉన్నదో చూడండి. మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ రోజునే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఇక్కడ నోవహు గారి యొక్క వయసు ఎంతో, ఏ నెలలో జలప్రళయం వచ్చిందో, ఏ తారీఖున వచ్చిందో కూడా ఉన్నది. అయితే మతోన్మదులు కానివ్వండి, కొంతమంది చాదస్తపు మనుషులు కానివ్వండి, ఎంతోమంది ఈ రోజున యేసుక్రీస్తు జనన దినమును గురించి ప్రశ్నిస్తూ, మరికొందరైతే యేసుక్రీస్తు డిసెంబర్ నెల 25వ తారీఖుననే పుట్టాడు అని మీరు ఆధారాలతో చూపించగలిగితే మీకు ₹1,00,000 బహుమతి, ఒక రివార్డు వెంటనే ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడనే దాని గురించి బైబిల్లో దేవుడు రాయించలేదు, కావాలనే రాయించలేదు. ఏమంటే నోవహు గారి వయసు రాయించిన దేవుడు, ఏ నెలలో ఏ తారీఖున జలప్రళయము ప్రారంభమైనదో రాయించిన దేవుడు, అది కూడా 3670 సంవత్సరాల క్రితము, అనగా క్రీస్తు పూర్వము 3670లో జరిగిన విషయాన్ని ఖచ్చితంగా రాయించిన దేవుడు, 12 నెలలకు సంబంధించినటువంటి రెఫరెన్సెస్ని మనకి ఇచ్చినటువంటి దేవుడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు జనన తేదీని ఎందుకు రాయించలేదు అంటే, మనం ఎందుకు పుట్టామో అనే దానికంటే ఎందుకు బ్రతుకుతున్నామో, ఆ బ్రతకటం వెనుకున్న ఉద్దేశం ఏమిటి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాల గురించే ఎక్కువ ప్రాధాన్యతను దేవుడు ఇచ్చినట్టుగా మనం తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు పుట్టావు అనే దానికంటే ఎందుకు పుట్టావు, ఈ పేరెంట్స్కే ఎందుకు పుట్టావు, ఈ ఊర్లోనే, ఈ భాషలోనే, ఈ ప్రాంతంలోనే ఎందుకు పుట్టావు, ఈ పేదరికంలో ఎందుకు పుట్టావు, ఈ ఉన్నతమైనటువంటి వ్యక్తులకే ఎందుకు పుట్టావు అనేది నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి. సొలొమోను ఎంతో గొప్ప జ్ఞాని, ఎంతో ధనవంతుడు, కానీ ఎప్పుడూ కూడా తన జ్ఞానమును గురించి, తన ఆస్తిని గురించి గొప్పగా ఎప్పుడూ చెప్పుకోలేదు. అంటే వాటికి విలువ ఇవ్వల. నేను చేసే పని సరిగ్గా ఉందా లేదా, దేవునికి నచ్చేదిలా ఉందా లేదా అని ప్రశ్నించుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునిని మీరు
జ్ఞాపకం ఉంచుకొని నా నామములో మీరు ఏది అడిగినా ఇస్తాను అని యేసు ప్రభువారు అన్నారు. అంటే ఆయనను ఆరాధించమని చెప్పారు, తండ్రిని ఆరాధించమని చెప్పారు, తండ్రియు నేనును ఏకమై ఉన్నామని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా నా రూపాన్ని మీరు ఆరాధించండి అని కానీ, ఈ సిలువను మీరు పెట్టుకుని ఆరాధించండి అని కానీ ఎప్పుడు చెప్పలే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు జన్మించారు అనేటువంటిది ప్రాముఖ్యమైనది కానే కాదు. కొంతమంది ఉంటారు, బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, ఎందుకు చేసుకుంటున్నారో కూడా తెలియదు. వారి పుట్టుక వలన, వారి బ్రతుకు వలన వారికి కానీ, వారి కుటుంబంలోని వారికి కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ ఎటువంటి ఉపయోగము లేకపోగా ఎక్కువ నష్టమే జరుగుతున్నది. మరి వారి పుట్టుక వారు గుర్తుపెట్టుకుని ఆ రోజున వారు కేక్ కట్ చేసుకుని ఆ రోజున వారు వారి వారి భక్తి ప్రాంతాలకు వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటారు కదా. ఎందుకు పుట్టావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా బ్రతకాలి అనేది ఇంపార్టెంట్. దేవునిని ఎలా తెలుసుకోవాలనేది ప్రాముఖ్యమైనది. నీ జనన దినము కంటే మరణ దినము మేలు అని ఎందుకు సొలొమోన్ అంత గొప్ప జ్ఞానం రాశాడు? సో ద డే ఆఫ్ డెత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డే ఆఫ్ బర్త్. అందుకనే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఎవరి కొరకు చనిపోవలసి వచ్చింది అనేవే ప్రాముఖ్యమైనవి. కానీ ఆయన ఏ తారీఖున పుట్టారు దేవుడు కావాలనే రాయించలేదు, ఎందుకంటే అది ప్రాముఖ్యమైనది కానే కాదు. దేవుడు వ్యర్థమైనది అని ఎంచిన దానిని ప్రాముఖ్యమైనది అని తలస్తూ మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు ₹1,00,000 ఇస్తామని వ్యర్థమైన వారు, మత ఛాందసవాదులు, మతోన్మాదులు సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు, అమాయకులు తెలియక. కాబట్టి వారిని క్షమించేయండి. ప్రతి ఒక్కరికి మనము యేసుక్రీస్తు నిజంగా ఉన్నాడు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభువు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియ అనే ప్రాంతానికి పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చినాడు. పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుందండి? ఏప్రిల్ నెలలో జరుగుతుంది. అంటే క్రీస్తు పూర్వము 3760వ సంవత్సరంలో నోవహు గారి యొక్క వయస్సు, ఆ నెల, ఆ తారీఖు చెప్పిన దేవుడు ఏప్రిల్ నెలలో ఫలానా ప్రాంతంలో లాజరును మృతులలో నుండి లేపినటువంటి ఆ ఏప్రిల్ నెలను వ్రాయించిన దేవుడు యేసుక్రీస్తు యొక్క జనన తేదీని రాయించలేదంటారా? ఎందుకు రాయించలేదంటే పుట్టుక కాదు, మరణము. జస్ట్ బ్రతికితే సరిపోదు. ఎందుకు బ్రతుకుతున్నావు, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎటువంటి బ్రతుకు బ్రతుకుతున్నావు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆయనకి మనందరం సమాధానం చెప్పాలి. నువ్వు, నేను, ప్రతి ఒక్కరము కూడా అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి యూదుల క్యాలెండర్ని గురించి చాలామంది విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. యూదులు ఎప్పుడు కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోరు, మీరు గమనించాలి. నేను యూదుల పార్టీ కాదండి, దేవుని కొరకు బ్రతుకుతున్న యూదుల గురించి ప్రార్థన చేస్తాను, యూదులందరి గురించి కాదు ప్లీజ్. క్రైస్తవులందరూ యూదులు కారు, యూదులందరూ క్రైస్తవులు కారు. మెస్సియా వస్తాడు, వచ్చాడు అని నమ్ముతున్న యూదులు ఉన్నారు. మెస్సియా ఇంకా రాలేదు, రానై ఉన్నాడు అని నమ్ముతున్న యూదులు ఉన్నారు. మెస్సియా అనేటువంటి వాడు లేడు, రాడు, అవకాశమే లేదని కొట్టి పారేస్తున్న మూర్ఖపు యూదులు కూడా ఉన్నారు. కాబట్టి యూదులందరూ బాగుండాలని మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. యూదులందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి, తప్పు కాదు, తప్పు లేదు. కానీ పొద్దున్న లెగిస్తే యూదులను ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకున్నా, యూదులు నీవారు. యూదులు దేవుని వారే, కానీ అందరూ దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కాదు. నేను అనుకుంటే సరిపోయిందా నా పిల్లలు అని, వాళ్ళు కూడా నాకు అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అమ్మ నాన్నగారు అని, డాడీ అని, నాన్న అని, తండ్రి అని వారు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేను మాత్రమే ప్రేమ చూపిస్తే ఎలాగ? వారు కూడా గౌరవాన్ని చూపించాలి కదా. నేను పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలు నన్ను గౌరవించాలి. నా ఎక్స్పెక్టేషన్స్ నాకుంటే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి. మరి దేవునికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక తల్లిగా, తండ్రిగా నీకే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే దేవునికి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి?
నిన్ను ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతూ, అనారోగ్యాల నుండి కాపాడుతూ, నీకు ఏ తెగులు రాకుండా, నీ కాలికి ఏ రాయి తగలకుండా, నువ్వు కింద పడిపోకుండా, పాపంలో పడిపోకుండా ప్రతిసారి నిన్ను హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ప్రేమిస్తూ, క్షమిస్తూ, భరిస్తూ ఇంత మేలుకరమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు కదా. మరి నువ్వు జ్ఞాపకమును కుంచుకొని భయపడి భయభక్తులతో సన్నగక గుణగక దేవునికి లోబడి ఆయనకు విధేయత చూపించి బ్రతుకుతున్నావా నువ్వు? మరి ఏమడుగుతున్నాడండి దేవుడు? విధేయత చూపించండి అని అడుగుతున్నాడు. ఆ విధేయత చూపించలేకనే హవ్వమ్మ పాపంలో పడిపోయింది, ఆదాము కూడా పాపంలో పడిపోయాడు. విధేయత దేవుడు మన నుంచి కోరుకుంటున్నది విధేయత మాత్రమే. నూతన సంవత్సర వేడుకలలో క్రైస్తవులు చాలా బిజీగా ఉండిపోతున్నారు. అనవసరమైన ప్రోగ్రాంలను పెట్టుకొని ఆరాధన పేరిట అలరి చేయడం, ప్రార్థన పేరిట పడేయడం నేర్చుకుంటున్నారు. అర్ధరాత్రి దేవుని ఆలయంలో వారు సమయాన్ని గడిపితే రాబోయే కొత్త సంవత్సరంలో ఉండబోయే 365 రోజులు వాడికి మేలుకరంగా ఉంటుందని నమ్మి వెళ్తున్నారు. ఈ ప్రామిస్ కార్డ్స్ ఉంటాయి, ఇదొక దరిద్రం. పోయి ఉరిపెట్టుకొనము అనే మాట కూడా ఉందిగా, ప్రామిస్ కార్డులో అది ఉండదు. వీడి సంవత్సరం అంతా రాడు, ఆ 31వ తారీఖు మాత్రమే వస్తాడు ఈ అర్ధరాత్రి భక్తుడు ఆ కార్డు కోసం. దాని మీద ఉంటుంది నీవు ధన్యుడవు. ఎందుకు? ఎలా ధన్యుడు? ఆ ఒక్కరోజు వచ్చినందుక. దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదించును. ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఇలాంటి పాజిటివ్స్ అన్నీ రాసుకుని వాటిని నమ్ముకుంటారు సిగ్గు లేకుండా. బైబిల్లో ఉందా? దేవుడు చెప్పాడా? మరి దేవుడు చెప్పదు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు అర్ధరాత్రి దేవుని ఆలయంలో ఉండటం కాదు, నీ హృదయమే దేవునికి ఆలయం కావాలి. అది ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆ విధేయతను కోరుకుంటున్నాడు. ఆ సబ్మిసివ్ హార్ట్ అనేటువంటిది నీకు ఉండాలి. ఆ సబ్మిసివ్ నేచర్ నీకు ఉండాలి. ఆ సబ్మిసివ్ మైండ్ నీకు ఉండాలి. ఇవి లేకుండా ఊరికే నామకార్థంగా అర్ధరాత్రి వెళ్ళడాలు, స్టార్లు పెట్టుకోవటాలు, చెట్లు పెట్టుకోవటాలు, ఇవన్నీ క్రైస్తవుల యొక్క విగ్రహాలు. ఇవి మనం మానేయాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిందాం. ప్రేమగల తండ్రి, కనికరమగల దేవ, నీవు మాకు సమస్తమై ఉన్నావు ప్రభువా. మా జీవితంలో మేము ఏమైతే అయి ఉన్నామో ఇది నీ చిత్త ప్రకారం అయి ఉన్నాం ప్రభువా. ఒకప్పుడు అన్యులుగా ఉంటున్న మేము, తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మేము, నీ గురించి మేము తెలుసుకున్నటువంటి రోజు నుండి ఈ రోజు వరకు నీకు మాత్రమే కట్టుబడి ఉండి లోకానుసారమైన బ్రతుకు బ్రతకక, అనిల జోలికి వెళ్ళక, అసహ్యమైన దానిని ప్రేమించక, అనవసరమైన దాని వెనుక మేము వెళ్ళక, నీ వాక్యమునకు లోబడి బ్రతకాలనే ఆశతో నిరీక్షణ కలిగిన వారమై ఉంటూ ఉన్నాం ప్రభువ. మా బ్రతుకులు నీ కొరకే, మేము జీవించి ఉన్నట్టు నీ కొరకే ప్రభువ. మా జీవిత కాలం అంతా కూడా నీ గురించిన ప్రస్తావన ప్రతి ఒక్కరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అందుకు కావలసిన ధైర్యాన్ని మాకు ఇవ్వండి, అందుకు కావలసిన అవకాశాలను మాకు ఇవ్వండి నాయన. వీలైనంత మంది ఆత్మలను రక్షించి నీ పాద సన్నిధి నుంచుకున్న గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని కోరుకుంటున్నాం ప్రభు. ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగిస్తున్న విషయాన్ని బట్టి ఉండాలి నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరం మీరు తెలుసుకుని వారికి కావాల్సిన సమయోచితమైన సహాయాన్ని అందజేయండి. సదాకాలము మా అందరితో మీరే తోడుగా ఉండి మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.